వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్. సీఈఓ చింతాడ జనార్దన్ రావుతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రావు గారితో ముఖాముఖి. శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్ రావు జేఎన్టీవీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ బ్లడ్ డొనేషన్ అనేది శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా విజయానంద్ కలెక్టర్ గారు ఉండేటప్పుడు, అప్పుడు మినిస్టర్ ధర్మన ప్రసాదరావు ఉండేటప్పుడు మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు, అలాగే ఎన్జీఓస్, ప్రజాప్రతినిధులు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు మాత్రం 25,000 యూనిట్లు అవసరం, కానీ అన్నీ కలిపి 10,000 యూనిట్లు రావడం చాలా కష్టమవుతుంది. సుమారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో 8,000 యూనిట్లు అవసరం, కానీ 300, 400 తీసుకొని రావడానికి మేము చాలా కష్టపడుతున్నాం. ఏదో పెద్ద పెద్ద కాలేజీలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఏదో తెచ్చుకొని కొంతవరకు సమకూర్చగలం, కానీ ఎంత చూసినా కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ కొరత తీర్చడం చాలా కష్టంగా ఉంది. తలీసేమియా పిల్లలకు ఇవ్వడానికి కూడా, ఎందుకంటే వాళ్ళకి నెలకి వారికి 1, 2, 3 యూనిట్ల అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలాగే క్యాన్సర్, కిడ్నీ సంబంధిత, అలాగే ఇప్పుడు డయేరియా వారికి కూడా బ్లడ్ అవసరం. ప్రతిదానికి అవసరమైన రక్తం మనకు దొరకడం చాలా ఇబ్బందిగా ఉంది. దానికి తోడు నెగిటివ్ బ్లడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యూత్ అలాగే ప్రజలు అర్థం చేసుకుని ఇది మన బాధ్యత అనుకుని బ్లడ్ ఇస్తే కొరతను తీర్చడానికి ప్రస్తుత పరిస్థితిలో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. రెండో విషయం, శ్రీకాకుళం జిల్లాలో న్యూ సెంట్రల్ స్కూల్లో ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాంప్ని పెడుతున్నాం. ప్రతి సంవత్సరం 200 యూనిట్లు ఒకేసారి రావడం, ఇది ఎలా అంటే ఒక వినూత్న పద్ధతులు. సెక్రటరీ మల్లేశ్వరరావు, న్యూ సెంట్రల్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి, ఇది ఎలా అంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులకు, అన్నయ్యలకు, మామయ్యలకు, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ మోటివేట్ చేసి ఈరోజు వారి తల్లిదండ్రులు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్నారు. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని అందరూ మన బాధ్యత అని తీసుకొని ఇంకా ఎన్నో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేస్తారని ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే జేఎన్టీవీ న్యూస్ ఛానల్ వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. జేఎన్టీవీ న్యూస్ ఛానల్ నుండి వచ్చాము. సో ఇప్పుడు మన బ్లడ్ క్యాంప్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చేస్తున్నారు. అలాగే మన 7 రోడ్ జంక్షన్లో కూడా మీరు కార్యక్రమం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రజలకి భోజన సౌకర్యం కల్పించారు. ఎక్కడ విలేజ్ వచ్చిన కూడా వారు కూడా ఈ భోజనాలు తిని చాలా సంతోషపడుతున్నారు. దీని గురించి ఈ బ్లడ్ క్యాంప్ గురించి కార్యక్రమం గురించి కొంచెం వివరించి చెప్పగలరా ప్రజలకి? బాబు సత్యనారాయణ, అందరికీ నమస్కారం. బ్లడ్ డొనేషన్ అనేది శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా విజయానంద్ గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు, అప్పటి మినిస్టర్ ధర్మాన ప్రసాదరావు గారు అనుకుంటాను వారు ఉన్నప్పుడు, బ్లడ్ బ్యాంకు మొట్టమొదటిగా శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, అలాగే ఎన్జిఓస్, ప్రజాప్రతినిధులు వాళ్ళ పుట్టినరోజుల సందర్భంగా ప్రతి ఒక్కరుని బ్లడ్ డొనేషన్స్ చేస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకి మాత్రం సుమారు 25,000 యూనిట్లు అవసరం బ్లడ్. కానీ మొత్తం టోటల్ గవర్నమెంట్ హాస్పిటల్, రెడ్ క్రాస్, మిగతా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కలిపి 10,000 యూనిట్లు దాటడం చాలా కష్టం. తలసేమియా పిల్లలు సుమారుగా మాకే రిజిస్టర్డ్ అయినవి 250 పైబడి ఉన్నాయి. ప్రతి నెల సుమారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో 800 యూనిట్లు అవసరం, కానీ 300, 400 యూనిట్లు తీసుకొని రావడానికే మేము చాలా కష్టపడుతున్నాం. ఏదో పెద్ద ఏదైనా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏదైనా పెద్ద పెద్ద కాలేజెస్ పెడితే అన్ని బ్లడ్ బ్యాంక్స్ కలిపి ఏవో తెచ్చుకొని కొంత ఇదవుతుంది, కానీ కొరత మాత్రం చాలా ఎక్కువగా ఉంది బ్లడ్ అనేది. ఆ కొరత తీర్చడం చాలా కష్టంగా ఉంది. తలసేమియా పిల్లలకు కూడా ఇవ్వడానికి, ఎందుకంటే వాళ్ళకి నెలకి 1, 2, 3 యూనిట్ల అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి. అలాగే క్యాన్సర్, ఇప్పుడు కిడ్నీ, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ డయేరియా ఉంది. ఆ డయేరియా కూడా మనకి ఇప్పుడు బ్లడ్ అవసరం వస్తున్నది. ప్రతి దానికి అవసరమైన రక్తం మనకి దొరక్కుంటుంది. దానిలో నెగిటివ్ అసలు పూర్తిగా దొరక్కుంటుంది. ఆ టైంకి వాళ్ళు కూడా దొరకకుండా ఉన్నారు. ఆ నెగిటివ్ ఉన్న వాళ్ళకు పిలిచిన ఏదో ఎక్కడో దూరంగా ఉండడం వల్ల వాళ్ళు కూడా రాలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉంది.
దీనిలో ముఖ్యంగా యూత్ ముఖ్యంగా ముందుకొచ్చి వాళ్ళ సొంతంగా ప్రతి ఇంట్లోని ఇదొక కంపల్సరీ అని పెట్టుకొని రక్తదానం అనేది ఇంట్లో ప్రతి ఒక్కరు ఇస్తే తప్పకుండా దీన్ని బ్లడ్ కొరతను తీర్చడానికి ప్రస్తుత పరిస్థితిలో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. రెండో విషయం, ఇవాళ బ్లడ్ డొనేషన్ శ్రీకాకుళం జిల్లాలో న్యూ సెంటర్ స్కూల్లో ఇవాళ ప్రతి సంవత్సరం పెడుతున్నాము. ప్రతి సంవత్సరము 200 యూనిట్లు ఒకేసారి రావడం. ఇది ఎలాగంటే ఒక వినూత్న పద్ధతిలో మల్లేశ్వరరావు గారు, శ్రీకాంత్ గారు వీరందరినీ కలిసి ఒక వినూత్న పద్ధతిలో ఎలాగంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ అన్నయ్యలకు, వాళ్ళ తాలూకు మావయ్యలకు, వాళ్ళ ఫ్రెండ్స్కి వారందరికీ మోటివేట్ చేసి, నాన్న ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ అవుతున్నది, ఈ కార్యక్రమానికి మీరు తప్పకుండా వచ్చి బ్లడ్ ఇవ్వాలి అని ఒక కొత్త వినూత్న పథకం కింద ఇవాళ పిల్లలతో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వాళ్ళు చేయిస్తే వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళందరం తెచ్చి ఇప్పటికి 150-160 వరకు క్రాస్ అయింది. సాయంకాలం వరకు ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ 252 చేసాము. ఈసారి ఏమో కొంచెం ఇంకా తక్కువగా అయింది. ఈ యొక్క మిగతా ఏదది ఈ వత్సవలస యాత్రలు ఈ యాత్రల్లో ఉండడం వలన కొంచెం తగ్గిందేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఎలాగైనా సరే 200 యూనిట్ల వరకు వస్తాయి. ఈ 200 యూనిట్లు మన దగ్గర ఉన్నది ప్రస్తుతము 10-15 యూనిట్లు తప్పించి ఈ 200 యూనిట్లు కలిస్తే రేపు ఇవాళ తలసేమియా పిల్లలకి ఒక 3-4 వారాలు ఇది ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి యూత్ ముందుకు రావాలని నేను ఖచ్చితంగా కోరుతున్నాను. ఓకే సార్, బ్లడ్ డొనేషన్ చైర్మన్గా మీరు చాలా బ్లడ్ క్యాంపులు పెట్టారు, కానీ బ్లడ్ ఇంకా కొరత ఉంది. మరి ఈ కొరతను ఎలా పూర్చుతారు, ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో నేను రక్తం తీసుకుంటున్నాను, నా ఫ్యామిలీ నుంచి 1-2 యూత్ ఉంటారు, ఆ యూత్ వచ్చి వాలంటరీగా మీరు రక్తం ఇస్తే కదా, బ్లడ్ బ్యాంక్లో నిల్వలు ఉంచితే కదా మేము ఇవ్వగలం. లేకపోతే మేము ఎక్కడి నుంచి తెచ్చిలేం కదా. దిస్ ఈజ్ నాట్ ఏదో మెడికల్ షాప్లోనే ఏదో రక్తం ఏమో తీసుకొని వెళ్ళి కొనేసి ఇచ్చేయడానికి వీలు పడదు. మనిషి ద్వారా రక్తం ఇచ్చి ప్రాణాన్ని కాపాడాలి. ఒక 3 ప్రాణాలు కాపాడగలడు. ఇవాళ బ్లడ్ కాకుండా ప్లేట్లెట్స్, తర్వాత టోటల్గా మొత్తం ఎస్డిపి అని కూడా పెట్టాము, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కూడా పెట్టాము. దీనివల్ల ప్రాణాన్ని రక్షణ అవుతుంది. కొంతమంది చాలామంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లోని చాలామంది బ్లడ్ కొరత వల్ల చాలామంది చనిపోతున్నారు. నాకైతే చాలా తెలుసు. తలసేమియా కేసులు కానీ, ట్రైబల్స్ కానీ, ఎస్సీస్ కానీ పాపం చాలా డబ్బు, కొందరైతే ఇన్ఫ్లుయెన్సర్గా ఉపయోగించి ఎవరినో ఒకరిని తెచ్చుకుంటున్నారు. మిగతా వాళ్ళు పేదవాడు అక్కడ తెచ్చుకోలేడు. అలాంటి వాడికి ఉపయోగపడాలంటే మనం యూత్, కాలేజెస్, యూనివర్సిటీస్ ముందుకు వచ్చి తప్పకుండా ప్రోత్సహిస్తే తప్పకుండా మనం ఇవాళ బ్లడ్ కొరత తీర్చవచ్చు. థ్యాంక్ యూ సార్. మా జేఎన్టీ న్యూస్ టీం వారికి సహకరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జేఆర్సీ వైఆర్సీ అంటే జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ అనేటటువంటిది ఒక అంతర్భాగం. అది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఈ జేఆర్సీ వైఆర్సీ తాలూకా ప్రధానమైనటువంటి ధ్యేయం ఏంటి అని అంటే, విద్యార్థుల్లో, యువతలో సేవా కార్యక్రమాలు చేయాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలి అన్నటువంటి ప్రోత్సాహాన్ని, మోటివేషన్ను అందించాలన్నటువంటిది ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగానే న్యూ సెంట్రల్ స్కూల్ గత 8 సంవత్సరాల నుండి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అన్నటువంటిది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మార్చి 1న మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పిల్లల్లోనే ఈ భావన కల్పించాలి. యూత్ ఆటోమేటిక్గా వాళ్ళే రాబోయేటటువంటి యూత్ కాబట్టి ఈవేళ పేరెంట్స్కి ఇమ్మడం ద్వారా మనమేమో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే, ఈవేళ బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే, మన పేరెంట్స్ ఇచ్చారు, మనం కూడా తప్పనిసరిగా ఈ బ్లడ్ డొనేషన్లో పాల్గొవాలి అన్నటువంటి ఆలోచన పిల్లల్లో రావాలన్నటువంటిది ఈ విధంగా మన స్కూల్లో నిర్వహించడం ద్వారా ఇది మిగిలినటువంటి పాఠశాలల్లో కానీ, కళాశాలల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ ఇది నిర్వహించడం వల్ల మనకు కావాల్సినటువంటి బ్లడ్ రానున్న రోజుల్లో మరింత రావడానికి అవకాశం ఉంటుంది, ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందని, యువత కూడా ఇది ఐడియల్గా తీసుకొని, మార్గదర్శకంగా తీసుకొని మరిన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇది గత 8 సంవత్సరాల నుండి మార్చి 1వ తేదీన వర్షం అయినా, తుఫాన్ అయినా, వేడైనా కానీ నిర్వహించడం జరుగుతుంది.
ఎవ్రీ ఇయర్ 250-300 బ్లడ్ యూనిట్స్ మనం సేకరించడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఒక్కొక్క ముగ్గురు వ్యక్తులకు ఒక ఇచ్చినటువంటి బ్లడ్, ఒక యూనిట్ బ్లడ్ ముగ్గురికి ఉపయోగపడేటటువంటి రీతిలో మనం కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని తెలియచేస్తూ, మరి ఇందులో పాల్గొన్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు, స్వచ్ఛంద సంస్థలకు, యూత్కి అందరికీ కూడా మీ ద్వారా వారి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీకాకుళం జిల్లాలో 350 మందికి, 7 రోడ్ జంక్షన్లో ఒక 150 మందికి, అలాగే మన డే అండ్ నైట్లో ఒక 120 మందికి, అలాగే దేవాలయాల దగ్గర ఎప్పుడైతే ఎక్కువ రష్ ఉంటుందో ఆ రష్లో రోడ్డు మీద ఎవరైనా నిర్భాగ్యులకి ఒక 100 మందికి, మొత్తం కలిపి 350 మందికి ప్రతిరోజు నిత్య అన్నదాన పథకం. ఈవెన్ సండేస్ కాదు, పొంగల్స్ కాదు, ఏదైనా సరే, ఏ పండుగలు అయినా సరే తప్పకుండా మనం ఈ యొక్క నిత్య అన్నదాన పథకం కొనసాగిస్తున్నాం ఫ్రమ్ రెడ్ క్రాస్ ద్వారా. ఎలా అని మీరు అడుగుతారు. ఇది మకటపల్లి రవణమూర్తి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక చారిటబుల్ ట్రస్ట్కి లక్కీగా మేము దానికి డాక్టర్ సుధీర్ గారు, డాక్టర్ పిఎల్ఎన్ రాజు గారు, మన ఇది కరుగురు శ్రీనివాస్ గారు, వైకుంఠరావు గారు, చాలామంది ఇత్యాదులు పెద్దలందరూ కలిసి కమిటీ ఉంది. ఆ కమిటీ ప్రకారం మేము నిత్య అన్నదాన పథకం ఒక 10 సంవత్సరాలు నిరాటంకంగా సాగాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ఇప్పుడు 7 సంవత్సరాలు మనం ప్రతిరోజు ఇంతవరకు పెట్టగలుగుతున్నాం. సివి నాగజ్యోతి వెల్ఫేర్ సొసైటీ అని, వారు సివిఎన్ మూర్తి గారు అని, ఈజ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, వారు చనిపోయారు, వాళ్ళ శ్రీమతి గారు ఉన్నారు, వాళ్ళ సొసైటీ నుంచి. అలాగే కరుగులు దుర్గా శ్రీనివాస్ గారు, వాళ్ళ అబ్బాయి ఎండి చదివి చనిపోయాడు, ఆ దుర్గా ధీరజ్ తాలూకా సొసైటీ నుంచి కొంత, అలాగే వరసిద్ధి వినాయక ఆలయం, ఇవన్నీ కలిపి వాళ్ళకి ఒక్క దగ్గర పెట్టి ఇవాళ నిరుపేదలకు, నిరాశ్రయులకి ప్రతిరోజు నిత్య అన్నదాన పథకాన్ని మేము ఇవ్వడం సాగిస్తున్నాము. ఈ యొక్క 10 సంవత్సరాల వరకు చేద్దామనే ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాము. ఇంకా ముందుకి ప్రెజర్ గారిని ముందుకు వస్తే ఆ తర్వాత కంటిన్యూ చేసి, ఇలా కంటిన్యూ చేసి ఎవరైతే నిరాశ్రయులకి వారికి ఇవ్వడానికి ఇది. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది దేవతామూర్తుల తాలూకా, అమ్మవారి తాలూకా ప్రసాదం. నేను చూసి ఒక 5గురు పిచ్చి వాళ్ళు పూర్తిగా అసలు పట్టి ఇసిరిసే మా ముఖాల మీద కొట్టి ఇసిరిసిన పిచ్చి వాళ్ళు, బట్టలు లేకున్న వాళ్ళు ఇవాళ వాళ్ళు మామూలు ఆ యొక్క ఆహారం తిని మామూలు మనుషులు అయ్యారు అని అంటే ఇంతకన్నా ఉదాహరణ ఇంక నేనేం చెప్పలేను. దయచేసి ఈ విషయాన్ని గమనించి మన శ్రీకాకుళం జిల్లా వాస్తవ్యులు ఏదైనా వారికి తోచింది, ఎవరైనా సరే పుట్టినరోజులకో, ఏదైనా చనిపోయినా, ఏదైనా అధికం దీనికైనా సరే వాళ్ళేమో కొంత డబ్బుని ఇచ్చి ఆ యొక్క రోజు